బీజేపీ కాంగ్రెస్ లకు ఎన్నికల కమిషన్ నోటీసులు ఇచ్చింది. ప్రధాని మోదీ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ఫిర్యాదులు రావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించి విద్వేష ప్రసంగాలతో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని ఆరోపణలు వచ్చాయి. ఇక దీన్ని సీరియస్ గా తీసుకున్న ఈసీ ఏప్రిల్ 29లోగా వివరణ ఇవ్వాలని ఆయా పార్టీల అధ్యక్షులను ఈసీ ఆదేశించింది. బీజేపీ కాంగ్రెస్ లకు ఎన్నికల కమిషన్ నోటీసులు ఇచ్చింది. ప్రధాని మోదీ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ఫిర్యాదులు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించి విద్వేష ప్రసంగాలతో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని ఆరోపణలు ఇచ్చాయి. దీనిపై సీరియస్ గా తీసుకున్న ఈసీ ఏప్రిల్ 29లోగా వివరణ ఇవ్వాలంటూ కూడా ఆయా పార్టీల అధ్యక్షులైతే ఈసీ ఆదేశించినట్లుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, పద్మా లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని చెప్తూ ఈసీ రాహుల్ గాంధీ అట్లాగే ప్రధాని నరేంద్ర మోడీకి నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులకు వివరణ ఈ నెల 29వ తేదీ ఉదయం 11 గంటలలోపు ఇవ్వాలని చెప్పి ఆదేశాలు జారీ చేసింది. ప్రధానంగా నరేంద్ర మోడీ ఇటీవల రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ముస్లింలకు దేశ సంపదంతా ఇస్తుందని, అట్లాగే మహిళల తాలుబొట్లు కూడా కాంగ్రెస్ పార్టీ వదలదని, అవి కూడా గుంజుకునే ప్రయత్నం చేస్తుందని చెప్పి తీవ్ర స్థాయిలో చేసిన వ్యాఖ్యలు ఎన్నికల కోడ్ కి ఉల్లంఘన కింద వస్తాయని చెప్పి ఈసీకి కాంగ్రెస్ పార్టీ కంప్లైంట్ చేసిన నేపథ్యంలో ఆయనకి నోటీసులు జారీ చేసింది. అయితే ఈ నోటీసులో నరేంద్ర మోడీ పేరు ప్రస్తావించకుండానే బీజేపీకి సంబంధించిన అధ్యక్షులు వివరణ ఇవ్వాలని చెప్పి ఆదేశాలు ఇచ్చింది. ఇటు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు ఏదైతే బీజేపీ అధికారులు ఉన్నప్పుడు అవినీతి అట్లాగే పేదరికం ఎక్కువ ఉందని చెప్పి, అట్లాగే దానికి బీజేపీనే బాధ్యత వహించాలని చెప్పి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో బీజేపీ రాహుల్ గాంధీ వ్యాఖ్యల మీద కంప్లైంట్ చేసింది. దీనికి స్పందిస్తూ రాహుల్ గాంధీకి నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసుల్లో కూడా రాహుల్ గాంధీ పేరు ప్రస్తావించలేదు. ఆ పార్టీకి సంబంధించిన అధ్యక్షులు వివరణ ఇవ్వాలని చెప్పి వివరణ ఇవ్వాలని చెప్పి నోటీసులో పేర్కొనడం జరిగింది. మొత్తానికి ఇటు రాహుల్ గాంధీ అట్లాగే మోడీ ఇద్దరు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఈసీ కొన్ని సూచనలు చేసింది. అగ్రనేతలు, దేశంలో ఒక మార్గదర్శకంగా ఉండాల్సిన కీలక నేతలు ఇట్లాంటి విద్వేషపూరితమైన వ్యాఖ్యలు చేస్తే అది ఎన్నికల కోడ్ ఉల్లంఘన కింద వస్తుంది కాబట్టి జాగ్రత్తగా మాట్లాడాలని చెప్పి సూచించింది. అట్లాగే విద్వేష పూరిత వ్యాఖ్యలు చేయొద్దని, ఎన్నికలు ప్రశాంతంగా జరిగే విధంగా దోహదం చేయాలని చెప్పి ఈసీ పేర్కొన్నది. పద్మ, రైట్, థ్యాంక్ యూ వాసు.